వెళ్ళిపో వెళ్ళిపో. ఇక భయం లేదు, వెళ్ళు నాయనా. నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి. ఏమిటి ఇది నాయనా? లే, ఎందుకు క్షమించడం? స్వామి, నేను వట్టి దుర్మార్గుణ్ణి స్వామి, పాపిట్టోండి స్వామి. స్వామి, నువ్వు పుణ్యాత్ముడివి నాయన. కాకుంటే నాగరాజు కాటు వేయకుండా వదిలిపెడతాడా నిన్ను? లేదు స్వామి, అదంతా నీ మాత్యం. నేను పాపిట్టోణ్ణి, నిన్ను సంపాదన వచ్చాను స్వామి, నిన్నెత్తురు తాగాలని వచ్చాను. నేను దుర్మార్గుణ్ణి, ఎంతమని స్వామి. అలా అనకు నాయన, తప్పు. ఇక వెళ్ళు. నువ్వు క్షమించాను స్వామి, క్షమించాను స్వామి, అను స్వామి. అందరినీ క్షమించేవాడు ఆ పరమాత్ముడే నాయన. అది నాకు తెలవదు స్వామి, అది నాకు తెలవదు స్వామి. నువ్వు క్షమించాలనాలి స్వామి, లేకపోతే నీ పాదాల కాడే తల బాదుకు సత్తా స్వామి. క్షమించాలే నాయన. స్వామి, నువ్వు దేవుడు స్వామి, సాక్షాత్తు భగవంతుడు స్వామి. ఇదిగో పిల్ల, ఒళ్ళు బాగాకపోతే మందు ఉండదు కానీ మడుసు బాగాపోతే మంది ఆడదే. ఇదిగో ఏది ఆ బుట్టలో ఇవ్వు, ఇవ్వు చెప్తాగా, ఇవ్వు. ఒకటి తీసుకుంటే చాలుగా. అడుగు స్వామి, నువ్వేది కావాలన్నా ఇస్తా. అయితే నీకున్న దుర్గుణాల్లో ఒక్కటి నాకు వదిలిపెట్టాలి. దుర్గుణం? చెడు గుణం, చెడు గుణం మా మాకాడ చాలా ఉన్నాయి. ఏంటే ఉండే? నీకు తెలుదా? కరవకా కరవకా ఏకుండే తాగుతాను, తాగుతావు, మయాలు ఇంకేడు చేస్తాను, దొంగతనం చేస్తాను. దొంగతనం చేస్తావు. మరేటుండయా? కోపం వస్తానని కొడతావు. పోయా. ఏ స్వామి, అది చెడ్డగుణం కాదు. అవునమ్మా, కోపం కూడా చెడు గుణం. ఇంకేటుండయా? మరి అబద్ధమా? అవును స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతా అంతే స్వామి, ఇంకేటి లేవు. పోనీ ఇందులో ఏదో ఒకటి నీ వల్ల ఇది వదిలిపెట్టు. మంచి ఎర్రకాటాన పడితేనే ఇప్పుడు అయితే వదిలేది. మా బాగా ఆలోచించుకో, సాములారు భగవంతుడు. అందుకే కదా ఇంత ఆలోచన. పోన్లే నాయన, ఏది వదలలేకపోతే ఏం చేస్తాం? వెళ్ళిరా. అదేంటి సామే, ఏదో ఒకటి వదిలిపెట్టకుండా నేను వదిలిపెడతానా? ఏటే వచ్చే, ఏటే వదిలిపెట్టడం? మరి అబద్ధం మావా? అబద్ధం? అది వదిలిపెడితే పోయేదేటే? ఏమీ లేదు మావా. అబద్ధం వదిలేసిన దొంగతనం చెయ్యొచ్చు, తాగొచ్చు, ఇంకే సామే వదిలేసిన, అబద్ధం వదిలేసిన సామే. బాగా ఆలోచించుకో నాయనా. ఇంకా ఆలోచించేది ఏంటి సామే? అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా మాట తప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు సుమా. స్వామి, నీ పాదాల మీద ఒట్టేసుకుంటా. ఏది అను నాయన. సత్యమే జయం, అబద్ధమాడరాదు. సత్యమే జయం, అబద్ధమాడరాదు అని లచ్చి. సత్యమే జయం, అబద్ధమాడరాదు. ఇక వెళ్ళిరా నాయన. అట్టగే స్వామి అని లచ్చి. సత్యమే జయం, అబద్ధమాడరాదు. సత్యమే జయం, అబద్ధమాడరాదు. సత్యమే జయం, అబద్ధమాడరాదు. సత్యమే జయం, అబద్ధమాడరాదు. మహారాణి, మహారాణి, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటో తెలుసా? ప్రజలందరి చేత దుర్గుణాలు మానిపించడం. నీ దుర్గుణం ఏమిటో తెలుసా? ఏం లేదా? నీవు 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 నాకేం దుర్గుణం ఉంది మహారాజా? నీ దుర్గుణం నీకు తెలియదు. దానికి ఏం దుర్గుణం ఉంది? అది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంది మహారాజా. మాకు నిద్ర రావడమే లేదు. ఇతరులకి బాధ కలిగించడం దుర్గుణమే. అది నువ్వు తక్షణం మానుకోవాలి. గురక పెట్టకుండా నిద్ర పట్టదు మహారాజా. అయితే నిద్రే మానే. నీ దుర్గుణం ఏమిటో తెలుసా? ఇతరుల మీద చాడీలు చెప్పడం. మానుకో.
ఇలాగే ప్రజలందరి చేత తలకో దుర్గుణం మానిపించండి మహారాణి గారు. ఎవరేం మానేశారో వ్రాసి పెట్టండి. చూడండి మహారాణి, మీరు కూడా ఓ దుర్గుణం మానుకోండి. ఏం మానేశారో వ్రాసి పెట్టండి. ప్రజలు పరివారం సంగతి నేను చూస్తాను. సత్యమే జయం, అబద్ధం ఆడలాదు. సత్యమే జయం, అబద్ధం. నువ్వటే నా యాల్ది ఏదో చెప్పాలని ఉడుగ్గా బొత్తి. నిన్ను చూస్తే సప్పగా సల్లారిపోయేనే. అవులే, ఆ గౌరైతే 4 ఉడుకుడుగ్గా వడ్డీ. ఆగే, నా యాల్దా పెళ్ళైతే ఇంకా రాలేదా? ఏమో నాకేం తెలుసు, పోయి సోదడుగు. నా యాల్ది ఆడాళ్ళకి ఇది రోగం కందా, ఒకదాని కూసంటే ఒకదానికి పడదే పడుతున్నాయా. అయ్యో మళ్ళా 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 ఇవాళ ఎట్టుండదా నీ వ్యాపారం? ఎగిరిపోయి ఉండాలి నీ పాటికే. రావడం కాదే, ఇవాళ నుంచి నీ పీడ వదిలిపోయిందే. అట్టాగనుకున్నా ఏడబోద్ది. వచ్చావుగా నువ్వు. తస్సదియ్య, నీ ఇసురు ఇంకా పోలేదా నా మీద? ఇదిగో చూడు, ఈ యాళ్ళ నుంచి నీ పూలు ఇట్లా సిటీల మీద ఎగిరిపోతాయి. తీసుకెళ్లి పందరంలో తోసానే. ఎవరిని? ఇంకెవరో ఆ గౌరి లేదు దాన్ని. ఇదిగో కావలితే మంత్రి గారు వచ్చిన చూడు. ఓ అబ్బో, నువ్వు బతికున్నంత కాలం కాలు మీద కాలేసుకుని హాయిగా బతకొచ్చు. మనకు భయం ఏంటే, మంత్రి గారు మా పక్కన ఉంటారా? వచ్చాలే పెద్ద మొగోడి. నిన్ను నమ్ముకుంటే ఏదో నమ్ముకొని ఏటో తినట్టుంది. ఇదిగో చిచి, ఏంటిది? నా యాల ఇంకా ఇస్తా చెప్పరా. ఏంటి ఆ పిల్లని ఏడదత్తి ఓ చెప్పరా నాయన. పిల్ల? ఏ పిల్ల? అయ్యో పెద్ద ఇప్పుడే కదరా చెప్తే వరకు ఊరికే కూర్చో. వదిలి వదిలి అబద్ధం ఆడావా బేక కూసుకొస్తా. అన్ను సత్యం చెప్పావన్నా యాల. అమ్మా ఇవన్నీ ఇచ్చేస్తా. అయితే చెప్తా చెయ్యదులు చెయ్యదులు. అట్ట దానికిరా ఏడదత్తివిరా శివంగడి కాడరా. కక్కుతాను చస్తాను కక్కుతాను. అమ్మా ఏడదత్తివిరా విశాలాక్షి విశాలాక్షి ఇంటూ నిల్లు భజన కోవలి మందిర్ పక్కన సత్యంగా విశాలాక్షి ఇల్లు భజన కోయిల మందిరం పక్క. ఇదిగో అమ్మాయి, ఆయన వచ్చే వేళ అయింది, తొందరగా కానీ. నా మాట వినమ్మా, నీకేం కావాలన్నా తెచ్చిస్తారు. వెళ్ళకి కోపం దేనికమ్మా? చక్కగా ముస్తాబాయి ఆయన ఎదురుగా నుంచున్నావంటే ఆయనకు మతిపోతుంది. మతి ఎప్పుడూ పోయింది. అదిగో మాటలోనే వచ్చారు. దయచేయండి దయచేయండి దయచేయండి. ఆహా, ఎంతగా ఉన్నావు గౌరీ. ఈ అందానికి వేరే అలంకారాలు సింగారాలు ఎందుకు? ఏది ఇలా చూడు, ఒక్కసారి చూడు గౌరీ. ఆహాహా, ఇన్నాళ్ళు ఈ గది ఎంత చీకటిగా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా వెలిగిపోతుందో. ఈ గదేమిటి నా హృదయాన్ని, నా బ్రతుకునే వెలిగిస్తావు నువ్వు. ఆగక్కడే. నువ్వు చెప్పక్కర్లేదులే గౌరీ. నీ సౌందర్య కాంతికి కళ్ళు మిరుమిట్లు గొలిపి ఎక్కడి వాడు అక్కడే ఆగిపోతాడు. నీది ఒక జన్మేనా? కాదు, నువ్వు లేని జన్మ జన్మ కాదు. అందుకే తప్పించాను, నీకోసం తపస్సు చేశాను. ఇప్పుడు చావుకైనా తెగించాను. నీకోసం ప్రాణాలైనా త్యజిస్తే బలిస్తాను. నువ్వు వరమిస్తే చాలు, వరిస్తే చాలు. నీ చల్లని చూపు. అవు పిల్ల అవు, నా యాలకి బాగా చెప్పి. ఈయనెవరమ్మా? ఈయన నేను